మేకలను తినే పులులను క్రూర మృగజాతి అంటాం. మరి మేకలతో పాటు కోళ్లను, జలచరాలను కూడా తినే మనుషులను ఏ జాతి అని పిలవాలి? ద్విపాద క్రూర మృగ మనిషి జాతి అనాలా, లేక ఆటవిక మానవ జాతి అనాలా? మాంసం తినే మానవ జాతి అంతా కూడా తక్షణమే శాకాహారుల్లా మారి సంస్కార మానవ జాతి కావాలి. 2020 కల్లా శాకాహార అహింసా జగత్ వచ్చే తీరాలి. ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి కూడా హాయిగా, నిర్భయంగా, సంతోషంగా జీవించగలగాలి. అందుకోసం హింసా చోడో హంస పకడో అంటూ పిలుపునిస్తున్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ. రకరకాల స్వీయ అనుభవాలను సంతరించుకొని ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఈ భూమి మీదకు వచ్చిన మనం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. శాకాహారం తరువాత క్రమక్రమంగా ఫలాహారానికి మారి చివరికి శ్వాసాహారులం కావాలి. ఈ భూమి మీదకు మనం ఆత్మజ్ఞాన శిక్షణార్థం వచ్చాము. మనతో పాటు పక్షులు, జంతువులు కూడా వాటి వాటి జన్మలు తీసుకొని మనతో కలిసి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాలను, మరెంతో ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చాయి. మనం జంతువుల్ని ప్రేమించాలే తప్ప హింసించకూడదు. వాటి పరిణామక్రమానికి అడ్డుపడకూడదు. మనిషిని హింసించినా, మరి ఏ జంతువుని హింసించినా మనం పొందే కర్మ ఫలితం ఒక్కటే. కాబట్టి దయచేసి జంతు హింసను మానండి, జంతు ప్రేమికులు కండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా మాంసాహారం మానాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా మాంసాహారం మానాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా మాంసాహారం మానాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగ పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారితివి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగ పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారితివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయగా అపవిత్రము చేసి కొనుట పాడిగాదు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా
మాంసాహారం మానాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి, మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి, మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి. నిన్ను నీ వాళ్ళను ఎవరైనా వండుకు తింటే మీకు ఎలా ఉంటుందో ఆ బాధ మీరు ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా మాంసాహారం మానాలి. ఇతర జీవులను వధించి కమ్మగా నీ కడుపు నింపుతావు. నీ కడుపు కడుపేనా మరి, లేకుంటే శ్మశానమా? ఇతర జీవులను వధించి కమ్మగా నీ కడుపు నింపుతావు. నీ కడుపు కడుపేనా మరి, లేకుంటే శ్మశానమా? ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినపడలేదా? నీ కఠినపు హృదయంలోకి కరుణ ఎన్నది రానే రాదా? మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా మాంసాహారం మానాలి. పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు. బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు. బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. బలులు రక్త తర్పణాలతో బ్రహ్మమునకు ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు, వినరండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా మాంసాహారం మానాలి. ప్రకృతి మనకు సమృద్ధిగా శాకాహారాన్ని ఫలాహారాన్ని అందిస్తున్నా కూడా మనం పురాణాలలోని రాక్షసుల్లా మారి మన తోటి ప్రాణులను చంపి తింటున్నాం. ఇలాంటి కఠోర హృదయాలతో కూడి మనం ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, మరెన్ని తీర్థాలలో మునక వేసినా మన హృదయాలలోకి పరమాత్మ ప్రవేశించడు.
కసాయివయ్యి మాంసము తినకు కమ్మగ ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని, కసాయివయ్యి మాంసము తినకు కమ్మగ ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని. అలాంటి తిండిలో అనర్థముంది, అపాయమవుతుంది, అది అపాయమవుతుంది. జీవ కసాయివయ్యి మాంసము తినకు కమ్మగ ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని. కోళ్లను కొంగలను, పావులను పందులను, మేకలను ఎద్దులను, గొర్రెలను బర్రెలను, కోళ్లను కొంగలను, పాములను పందులను, మేకలను ఎద్దులను, గొర్రెలను బర్రెలను, జింకలను ఒంటెలను మక్కువతో కోసుకుని కసాయివయ్యి, కసాయివయ్యి మాంసము తినకు కమ్మగ ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని, కసాయివయ్యి మాంసము తినకు కమ్మగ ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని. చేపలను పాతులను, రొయ్యలను పెయ్యలను, ఉడుములను ఉడతలను, పిల్లులను పీతలను, చేపలను పాతులను, రొయ్యలను పెయ్యలను, ఉడుములను ఉడతలను, పిల్లులను పీతలను, లేళ్లను నెమళ్లను నిప్పులతో కాల్చుకొని కసాయివయ్యి, కసాయివయ్యి మాంసము తినకు కమ్మగ ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని, కసాయివయ్యి మాంసము తినకు కమ్మగ ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని. కుక్కలను నక్కలను, ఎలుకలను ఏనుగులను, జంతుజాలాలను, ఎన్నెన్నో జీవులను, కుక్కలను నక్కలను, ఎలుకలను ఏనుగులను, జంతుజాలాలను, ఎన్నెన్నో జీవులను, ఇన్నిటిని తింటున్నావు మనిషివా రాక్షసివా, ఇంకెంతకాలం చంపి తింటవు నిలుకడలేకుండా, ముందుంది నీకు ముసళ్ళ పండగ మురిపెము లేకుండా. కసాయివయ్యి, కసాయివయ్యి మాంసము తినకు కమ్మగ ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని.
దానినే చేయకురా దారినే తప్పకురా. హింసయే హీనమురా అన్నిటా అధమమురా, దానినే చేయకురా దారినే తప్పకురా. హింసయన్న చీకటిరా హంసయన్న వెలుతురురా, రాయంచలాగా నీటిని వదలి పాలను కోరుమురా. మా మంచివాడిగా చీకటి నొదలి వెలుగును కోరుమురా. కసాయి వయ్యి కసాయి వయ్యి మాంసము తినకు కమ్మగా ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని. నిజాన్ని ఎరుగకనే నిశీతిలో జీవిస్తే నిక్కచ్చిగా తప్పవులే నిఖాసగు కష్టాలు. నిజాన్ని ఎరుగకనే నిశీతిలో జీవిస్తే నిక్కచ్చిగా తప్పవులే నిఖాసగు కష్టాలు. నిరంతర నరకములే నిన్ను ఇక వదలవులే, ఆనందమంతా నీలోనే ఉంది అహింస బూనుమురా. ఆలస్యమెందుకు ఆనాపాన సతి హాయిగా చేయుమురా. కసాయి వయ్యి కసాయి వయ్యి మాంసము తినకు కమ్మగా ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని. ఆకులు అలములు తింటూ వాటంతటవే బ్రతుకుతున్న సాధు జంతువులను కేవలం మన జిహ్వ చాపల్యం కొరకు హింసించి చంపి మరీ వాటి శవాలను వండుకొని తింటున్నాం. ఇది ఎంత సమంజసమో ఆలోచించండి. నరాలలో పాపపు రక్తము నాడులలో అంతా కాలుష్యము. నరాలలో పాపపు రక్తము నాడులలో అంతా కాలుష్యము. నీ నాడులలో అంతా కాలుష్యము. మాంసమే నీకు ఆహారమా ఏమిటి జిహ్వ చాపల్యమా. మాంసమే నీకు ఆహారమా ఏమిటి జిహ్వ చాపల్యమా. హింసను చేస్తే మహాపాతకమే నరకము కదా నీ జీవితమే. గమ్యము తెలియని ప్రయాణమే. నరాలలో పాపపు రక్తము నాడులలో అంతా కాలుష్యము. నీ నాడులలో అంతా కాలుష్యము.
పర్యావరణమెంతో పాడైపోతున్నది, వాతావరణములో మార్పే వస్తున్నది. పర్యావరణమెంతో పాడైపోతున్నది, వాతావరణములో మార్పే వస్తున్నది. మానవ జీవితాలు మలినము అవుతున్నాయి, మానవ జీవితాలు మలినము అవుతున్నాయి. భవిష్యత్తంత మనది బుగిపాలవుతుంది, భవిష్యత్తంత మనది బుగిపాలవుతుంది. భావితరాలకింకా బాధే మిగులుతుంది. నరనరాలలో పాపపు రక్తము, నాడులలో అంతా కాలుష్యము, నీ నాడులలో అంతా కాలుష్యము. గిట్టుటకైనా చంపుట నేరము కదా, హింస ఏ విధమునున్న భావ్యము కాదు కదా. పుట్టుట గిట్టుటకైనా చంపుట నేరము కదా, హింస ఏ విధమునున్న భావ్యము కాదు కదా. ఎన్నాళ్ళు ఈ తీరు ఎందుకు మారగలేవు, ఎన్నాళ్ళు ఈ తీరు ఎందుకు మారగలేవు. నువ్వు చేసిన కర్మను నీవనుభవించాలి, నువ్వు చేసిన కర్మను నీవనుభవించాలి. అందుకే నీ మనసును అదుపున ఉంచాలి. నరనరాలలో పాపపు రక్తము, నాడులలో అంతా కాలుష్యము, నీ నాడులలో అంతా కాలుష్యము. ఆకుకూరలలోన ఐరన్ ఉన్నది కదా, పప్పు ధాన్యాలలోన ప్రోటీన్స్ ఉన్నవి కదా. ఆకుకూరలలోన ఐరన్ ఉన్నది కదా, పప్పు ధాన్యాలలోన ప్రోటీన్స్ ఉన్నవి కదా. హింసను వదిలిక హంసను పట్టుమురా, హింసను వదిలిక హంసను పట్టుమురా. ఏ శాస్త్రమున లేదు మాంసము తినమని, ఏ శాస్త్రమున లేదు మాంసము తినమని. మీ మాంస వదిలేసి మాంసము మానేయరా. నరనరాలలో పాపపు రక్తము, నాడులలో అంతా కాలుష్యము, నీ నాడులలో అంతా కాలుష్యము. అహింసా పరమో ధర్మ అని భారతదేశం ప్రపంచానికి చాటి చెబుతోంది. అంతటి గొప్ప వేద భూమిలో పుట్టిన మనం మాంసం తింటే భారతీయులమే కాదు, మన సమస్త హైందవ ధర్మాలు అహింసే సర్వోన్నత ధర్మం, అహింసే అత్యుత్తమ తపస్సు, అహింసే అత్యుత్తమ మిత్రుడు, అహింసే అత్యున్నత సత్యం, అహింసే అత్యున్నత బోధన అంటున్నాయి. కాబట్టి మనమందరం తక్షణమే శుద్ధ శాకాహారుల్లా మారి ఒక కొత్త బంగారు అహింసా లోకాన్ని సృష్టించుకుందాం.
ఆకులు అలములు మేసే జీవుల అంతము చేయుచునున్నావు. ఆకులు అలములు మేసే జీవుల అంతము చేయుచునున్నావు. అట్టి జీవులను చంపిన నీవు ఏమవుతావో ఎరుగకున్నావు. అట్టి జీవులను చంపిన నీవు ఏమవుతావో ఎరుగకున్నావు. మానవ ఓ మానవ నువ్వు మాంసాహారం మానవ. మానవ ఓ మానవ నువ్వు మాంసాహారం మానవ. భూమండలమును అంతట నీవు రక్తముతో తడిపేస్తున్నావు. భూమండలమును అంతట నీవు రక్తముతో తడిపేస్తున్నావు. ఇట్టి భూమిలో శాంతి సౌఖ్యములు ఎటుల సాధ్యమనుకున్నావు. ఇట్టి భూమిలో శాంతి సౌఖ్యములు ఎటుల సాధ్యమనుకున్నావు. మానవ ఓ మానవ నువ్వు మాంసాహారం మానవ. మానవ ఓ మానవ నువ్వు మాంసాహారం మానవ. మాంసము తిన్న మనుషులనెప్పుడు రోగములే పీడిస్తాయి. మాంసము తిన్న మనుషులనెప్పుడు రోగములే పీడిస్తాయి. ఆగకుండా ఈ భూమి అంతటను అంబులెన్సులే తిరుగుతవి. ఆగకుండా ఈ భూమి అంతటను అంబులెన్సులే తిరుగుతవి. మానవ ఓ మానవ నువ్వు మాంసాహారం మానవ. మానవ ఓ మానవ నువ్వు మాంసాహారం మానవ. ముందు ముందు నీవు మాంసము తింటే భూమికి భారము అవుతావు. ముందు ముందు నీవు మాంసము తింటే భూమికి భారము అవుతావు. భూమిపైన ఏ జీవులు పుట్టవు దానికి హేతువు అవుతావు. భూమిపైన ఏ జీవులు పుట్టవు దానికి హేతువు అవుతావు. మానవ ఓ మానవ నువ్వు మాంసాహారం మానవ. మానవ ఓ మానవ నువ్వు మాంసాహారం మానవ. ధ్యానం అంటే కొందరికే పరిమితమని, ధ్యానం చేస్తే సన్యాసులవుతారని
సంసార సుఖాలను, ఉద్యోగ వ్యాపారాలను వదిలేస్తారనే అజ్ఞానంలో ఉన్న మనకు ధ్యానం అంటే అతి సులభమని, ఏమీ వదులుకోవాల్సిన అవసరం లేదని, మన శ్వాసను మనం గమనిస్తే ధ్యానమని, కుల మతాలకు, జాతి ప్రాంతాలకు ధ్యానం అతీతమని, శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవచ్చని తెలియజేసి, ప్రపంచ మానవాళి అంతా ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది జీవితం ధన్యం చేసుకోవచ్చని తెలియచేస్తున్నారు ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ. శ్వాస మీద ధ్యాస ఉంచరా ఓరన్న నీవు ధ్యానివై వెలుగునుందరా, ఓరన్న నీవు ధ్యానివై వెలుగునుందరా. శ్వాస మీద ధ్యాస ఉంచరా ఓరన్న నీవు ధ్యానివై వెలుగునుందరా, ఓరన్న నీవు ధ్యానివై వెలుగునుందరా. గురువులెందరున్నగాని శ్వాసే నీ గురువన్నా, మార్గాలెన్నున్నగాని సన్మార్గమిదేరన్నా. గురువులెందరున్నగాని శ్వాసే నీ గురువన్న, మార్గాలెన్నున్నగాని సన్మార్గమిదేరన్న. ఎందరు చెప్పిన గానీ, ఎందరు చెప్పిన గానీ చివరి సూత్రమిదేనన్న. శ్వాస మీద ధ్యాస ఉంచరా ఓరన్న నీవు ధ్యానివై వెలుగునుందరా, ఓరన్న నీవు ధ్యానివై వెలుగునుందరా. కళ్ళు మూసుకుని నీవు కదలకుండా కూర్చుంటే, శ్వాస పైన ధ్యాస పెట్టి శ్వాసను గమనిస్తుంటే. కళ్ళు మూసుకుని నీవు కదలకుండా కూర్చుంటే, శ్వాస పైన ధ్యాస పెట్టి శ్వాసను గమనిస్తుంటే. ఆలోచనలంతరించి అచలత్వము లభించు. శ్వాస మీద ధ్యాస ఉంచరా ఓరన్న నీవు ధ్యానివై వెలుగునుందరా, ఓరన్న నీవు ధ్యానివై వెలుగునుందరా. తలక్రిందులు వేలాడే హఠమిందు లేదన్నా, ఒంటి కాలి పైన చేయు కొంగ జపము లేదన్నా. తలక్రిందులు వేలాడే హఠమిందు లేదన్నా, ఒంటి కాలి పైన చేయు కొంగ జపము లేదన్నా. ఎంతో సులువైన శ్వాస పైన ధ్యాస ఉంచరన్న. శ్వాస మీద ధ్యాస ఉంచరా ఓరన్న నీవు ధ్యానివై వెలుగునుందరా, ఓరన్న నీవు ధ్యానివై వెలుగునుందరా.
బోధించినట్టి ఆనాపాన సతిరన్నా. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. బుద్ధుడు బోధించినట్టి ఆనాపాన సతిరన్న. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. సతి అంటే కూడుకునే, సతి అంటే కూడుకుని ఉండుటని తెలియరన్న. శ్వాస మీద ధ్యాస ఉంచరా, ఓరన్న నీవు ధ్యానివై వెలుగునుందరా. ఓరన్న నీవు ధ్యానివై వెలుగునుందరా. అతి తక్కువ సమయంలో అత్యంత విశ్వశక్తిని పొందటానికి పిరమిడ్ను ఉపయోగించుకుందాం. పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 అధిక శక్తి పొందవచ్చు. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. సిద్ధముగా రండి, విద్యను నేర్చుకోండి. మీరు సిద్ధముగా రండి, విద్యను నేర్చుకోండి. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. సిద్ధముగా రండి, విద్యను నేర్చుకోండి. మీరు సిద్ధముగా రండి, విద్యను నేర్చుకోండి. పిరమిడ్లో ధ్యానము చేస్తే పరమశక్తి ప్రసాదించును. విశ్వశక్తిని ఆకర్షించి మీపై వర్షింపజేయును. పిరమిడ్లో ధ్యానము చేస్తే పరమశక్తి ప్రసాదించును. విశ్వశక్తిని ఆకర్షించి మీపై వర్షింపజేయును. మంచిగా మారండి, మర్మము నేర్చుకోండి. మీరు మంచిగా మారండి, మర్మము నేర్చుకోండి. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. అరమరికలు అన్నీ మరచి ఆలోచనలదుపున ఉంచి, అస్థిరమీ కాయమనించి భావమును బయలున ఉంచి. అరమరికలు అన్నీ మరచి ఆలోచనలదుపున ఉంచి, అస్థిరమీ కాయమనించి భావమును బయలున ఉంచి. భవ్యత నెరుగండి, దివ్యత నేర్చుకోండి. మీరు భవ్యత నెరుగండి, దివ్యత నేర్చుకోండి. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది.
అలసత్వం అటకెక్కించి బద్ధకాన్ని బద్దలు కొట్టి ఆలస్యమే అమృతం విషం అని సమయము సద్వినియోగించి అలసత్వం అటకెక్కించి బద్ధకాన్ని బద్దలు కొట్టి ఆలస్యమే అమృతం విషం అని సమయము సద్వినియోగించి బుద్ధుళ్ళుగా మారండి, పద్ధతి మార్చుకోండి. పరమ బుద్ధుళ్ళుగా మారండి, పద్ధతి మార్చుకోండి. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. ఉత్తేజము నుంచి ఉల్లములో ఊహలు తుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిస్తూ ధ్యానిస్తుంటే ఊపిరి ఉత్తేజము నుంచి ఉల్లములో ఊహలు తుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిస్తూ ధ్యానిస్తుంటే జ్ఞానము పొందెదరు, గమ్యము చేరుకొందురు. మీరు జ్ఞానము పొందెదరు, గమ్యము చేరుకొందురు. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. పిరమిడ్ పిలుస్తున్నది, వరములు కురిపిస్తున్నది. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకుంటే శవం. శ్వాస ఉండగానే భౌతిక ప్రగతిని, ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలి. శ్వాసలోనే మహిమలెన్నో ఉన్నాయి. మహిమలున్న శ్వాసన్నో శ్వాసన్నా మనం మైమరచి ఉందమా శ్వాసన్నా. మహిమలున్న శ్వాసన్నో శ్వాసన్నా మనం మైమరచి ఉందమా శ్వాసన్నా. మహిమలున్న శ్వాసన్నో శ్వాసన్నా మనం మైమరచి ఉందమా శ్వాసన్నా. అరే శ్వాసన్నో 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 శ్వాసన్నా నన్ను వదిలిపెట్టి ఎగిరిపోకు శ్వాసన్నా. మనం కలిసి మెలిసి ఉందము శ్వాసన్నా. నన్ను వదిలిపెట్టి ఎగిరిపోకు శ్వాసన్నా. మనం కలిసి మెలిసి ఉందము శ్వాసన్నా. జీవితన సగభాగం నిద్దురకే సరిపోయే, మిగిలిన సగభాగమేమో తిండి తిప్పలకైపోతే ఓరన్నో ఓరన్నా. అంతర్ముఖుడవయ్యేది నీవెపుడిగా, ఆత్మారాముని
మెలుకొలుపుట ఎపుడిక అంతర్ముఖుడవయ్యేది నీవెపుడిక ఆ ఆత్మారాముని మెలుకొలుపుట ఎపుడిక మహిమలున్న శ్వాసన్నో శ్వాసన్నా మనం మైమరచి ఉంటమా శ్వాసన్నా పిల్లలే అంతయు అనుకు వింత అల్లుకొని కానిపోని చేష్టలతో దుఃఖము కొని తెచ్చుకోకు బొరన్నో ఓరన్నా కాలము విలువ తెలుసుకొని బొరన్నా ఘన కార్యమే నువ్వు చేయాలన్నా మాయన్నా కాలము విలువ తెలుసుకొని బొరన్నా ఘన కార్యమే నువ్వు చేయాలన్నా మాయన్నా మహిమలున్న శ్వాసన్నో శ్వాసన్నా మనం మైమరచి ఉందమా శ్వాసన్నా సద్దుసేయకను కట్టి హద్దుపద్దులేనే లేని తలపులకు తలుపు పెట్టి ఓరన్నో ఓరన్నా శ్వాసను ధ్యాసను ఏకము చేయర ఓరన్నా నీకే సర్వాత్ముడవు అయిపోతావిది సత్యమురన్నా శ్వాసను ధ్యాసను ఏకము చేయర ఓరన్నా నీవే సర్వాత్ముడవు అయిపోతావిది సత్యమురన్నా మహిమలున్న శ్వాసన్నో శ్వాసన్నా మనం మైమరచి ఉందమా శ్వాసన్నా మాయను మాయలాడి బుద్ధిని కప్పేస్తుంటే నీ నీడలాగా నిన్ను అనుక్షణం వదలకుంటే ఓరన్నో ఓరన్నా శ్వాస మీద నువ్వు ధ్యాసను పెట్టు ఓరన్నా మాయనయముగా మాయమైతది మాయన్నా శ్వాస మీద నువ్వు ధ్యాసను పెట్టు ఓరన్నా మాయనయముగా మాయమైతది మాయన్నా మహిమలున్న శ్వాసన్నో శ్వాసన్నా మనం మైమరచి ఉందమా శ్వాసన్నా రామాయణ గాథను సంక్షిప్తముగా చేసి కట్టె కొట్టె తెచ్చే కథను ధ్యానానికి అన్వయిస్తే ఓరన్నో ఓరన్నా కాళ్ళు చేతులు కళ్ళు కట్టుకొని ఓరన్నా నువ్వు మదిని కొట్టి ధ్వజము తెచ్చుతే మాయన్నా కాళ్ళు చేతులు కళ్ళు కట్టుకొని ఓరన్నా నువ్వు మదిని కొట్టి తేజము తెచ్చుతే మాయన్నా మహిమలున్న శ్వాసన్నో శ్వాసన్నా మనం మైమరచి ఉందమా శ్వాసన్నా కులం మతం ప్రాంతం జాతి అనే విభేదాలు ఏర్పరచుకుని ప్రతినిత్యం అశాంతితో మారణ హోమం సృష్టిస్తూ ప్రపంచ మానవాళి ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నది. ధ్యానం ద్వారా అందరూ ఆత్మస్వరూపులే అనే సత్యాన్ని మనం గ్రహించి విశ్వమానవులుగా ఎదగాలి.
కులము లేదు, మతము లేదు, జాతులు లేవన్నా, రాష్ట్రము లేదు, దేశము లేదు, విదేశము లేదన్నా. కులము లేదు, మతము లేదు, జాతులు లేవన్నా, రాష్ట్రము లేదు, దేశము లేదు, విదేశము లేదన్నా. కులము లేదు, మతము లేదు, జాతులు లేవన్నా, రాష్ట్రము లేదు, దేశము లేదు, విదేశము లేదన్నా. ఉన్నది ఒక్కటే ధ్యాన ప్రపంచం, ఇప్పుడున్నది ఒక్కటే ధ్యాన ప్రపంచం, అసలున్నది ఒక్కటే ధ్యాన ప్రపంచం, అసలున్నది ఒక్కటే ధ్యాన ప్రపంచం. కులము లేదు, మతము లేదు, జాతులు లేవన్నా, రాష్ట్రము లేదు, దేశము లేదు, విదేశము లేదన్నా. కులము లేదు, మతము లేదు, జాతులు లేవన్నా, రాష్ట్రము లేదు, దేశము లేదు, విదేశము లేదన్నా. కులతత్వము పెరుగుతూ ఉంటే, కుమ్ములాటలవుతూ ఉంటే, మతతత్వము బోధిస్తుంటే, మతవాదం పెరుగుతూ ఉంటే, జాతుల పోరవుతూ ఉంటే, జాగృతమే తప్పుతూ ఉంటే, జాతుల పోరవుతూ ఉంటే, జాగృతమే తప్పుతూ ఉంటే, చాప కింద నీరులాగా ధ్యానం ప్రవహిస్తోందిప్పుడు, చాప కింద నీరులాగా ధ్యానం ప్రవహిస్తోందిప్పుడు. కులము లేదు, మతము లేదు, జాతులు లేవన్నా, రాష్ట్రము లేదు, దేశము లేదు, విదేశము లేదన్నా. కులము లేదు, మతము లేదు, జాతులు లేవన్నా, రాష్ట్రము లేదు, దేశము లేదు, విదేశము లేదన్నా. మనుషులలో స్వార్థం పెరిగి సత్యాన్ని కోల్పోతుంటే, మమతలనే మానవులొదిలి సమతను చంపేస్తూ ఉంటే, ఆత్మశాంతి లేక జనులు అలమటించిపోతుంటే, ఆత్మశాంతి లేక జనులు అలమటించిపోతుంటే, కన్న తల్లిలాగా ధ్యానం కమ్మని వెలుగిస్తుంది, కన్న తల్లిలాగా ధ్యానం కమ్మని వెలుగిస్తుంది. కులము లేదు, మతము లేదు, జాతులు లేవన్నా, రాష్ట్రము లేదు, దేశము లేదు, విదేశము లేదన్నా. కులము లేదు, మతము లేదు, జాతులు లేవన్నా, రాష్ట్రము లేదు, దేశము లేదు, విదేశము లేదన్నా.
గజిబిజి ఈ జీవితాలు గంగవెర్రులెత్తుతూ ఉంటే గతి తప్పిన సంస్కృతితోనూ అధోగతి పాలవుతుంటే మంచి మర్యాదలు మరచి మారణ హోమం చేస్తుంటే మంచి మర్యాదలు మరచి మారణ హోమం చేస్తుంటే మరువలేని మార్పును తెచ్చి మనిషిని మురికించును ధ్యానం మరువలేని మార్పును తెచ్చి మనిషిని మురికించును ధ్యానం కులము లేదు మతము లేదు జాతులు లేవన్నా రాష్ట్రము లేదు దేశము లేదు విదేశము లేదన్నా కులము లేదు మతము లేదు జాతులు లేవన్నా రాష్ట్రము లేదు దేశము లేదు విదేశము లేదన్నా